హాయ్ అండి, నేను మీ రమాని ముద్రా ఫ్యాషన్ స్టూడియో నుంచి. కొత్తగా మీరు టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే టైలరింగ్లో ఉండే బేసిక్ టెర్మినాలజీ గురించి మీకు తెలుసా? ఫస్ట్ వన్ వచ్చేసి సీమ్. అంటే మనము రెండు ఫ్యాబ్రిక్స్ ఎడ్జెస్ని కలిపి జాయిన్ చేయడాన్ని సీమ్ అంటాము. అంటే తెలుగులో చెప్పాలి అంటే ఖర్చు అని. హెమ్, ఇది వచ్చేసి మనకి ప్యాంట్కి ఫ్రాక్స్కి చివర ఎడ్జెస్లో ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం. మనకి ఫ్యాబ్రిక్కి చివర ఎడ్జెస్ నీట్గా కనిపించడం కోసం చేస్తాం. డాట్ అంటే బాడీ షేప్కి ఫిట్ ఇవ్వడానికి స్మాల్ ఫోల్డింగ్స్ అండ్ స్టిచ్చింగ్. ఇది వచ్చేసి మనకి బ్లౌజెస్కి అలానే డ్రెస్సెస్కి పర్ఫెక్ట్ షేప్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. లైనింగ్ మనకి కొన్ని ఫ్యాబ్రిక్స్కి వచ్చేసి స్టిఫ్గా ఉండడం కోసం అలానే క్లియర్గా ఉండడం కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని యాడ్ చేస్తాము. దీనిని మనం లైనింగ్ అంటాం. నాచ్, ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు మార్క్ చేసేటప్పుడు చిన్న కట్స్ పెట్టుకుంటాము. మనకి స్టిచ్చింగ్లో ప్రాపర్ అలైన్మెంట్ రావడానికి హెల్ప్ అవుతుంది. ప్లీట్స్ అంటే చిన్న చిన్న ఫోల్డింగ్స్లో యూజ్ చేస్తాము. అంటే మనకి ఫ్రాక్స్కి లెహెంగాస్కి వచ్చేసి ఇంకా లుక్ స్టైలిష్గా కనిపించడం కోసం ప్రిఫర్ చేస్తాము. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ డెప్త్, ఇది వచ్చేసి మనం కటింగ్ ప్రాసెస్లో డీప్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఓవర్లాప్ ఫైనల్గా అంటే మనకి ఫ్యాబ్రిక్స్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడ్జెస్ లూజ్ అవ్వకుండా చేస్తాము. ఇది మిషన్లో చేస్తాము. ఇలా మనం ఒక బిగినర్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు అసలు బేసిక్ టెర్మినాలజీ ఏంటి, ఎలా యూజ్ చేస్తాము అనేది కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. అలానే ఇలాంటి బేసిక్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అనుకున్నట్టయితే మన పేజ్ని ఫాలో చేయండి.